వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. 14 ఏళ్ల క్రితం తల్లిదండ్రులను చంపిన అదే ఏనుగు ఇప్పుడు కోడలు మనవణ్ణి బలి తీసుకుందా? నేపాల్లో జరిగిన ఈ విషాద ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దుర్బే అనే అడవి ఏనుగు ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలను రెండు వేరువేరు ఘటనల్లో బలి తీసుకోవడంతో ఇది నిజంగానే 14 ఏళ్ల పగ లేక మానవ వన్యప్రాణుల సంఘర్షణలో జరిగిన దురదృష్టకర ఘటన? ఏనుగులకు నిజంగా అంతటి జ్ఞాపక శక్తి ఉంటుందా? ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి నిజాలు, శాస్త్రవేత్తల అభిప్రాయాలు, నేపాల్ అధికారుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 14 ఏళ్ల తర్వాత అదే కుటుంబంపై దాడి. నేపాల్లోని చిత్వాన్ సమీపంలో ఈ విషాదకర ఘటన అయితే చోటు చేసుకుంది. 14 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే ఏనుగు అదే కుటుంబంపై వేరుగా ఉంటున్న ఇంకో ప్రాంతంలో దాడి చేసింది. ఒక 4 ఏళ్ల పసివాణ్ణి, 25 ఏళ్ల యువతిని అత్యంత దారుణంగా హతమార్చింది ఈ ఏనుగు. ఏనుగు పేరు దుర్బే అనే అడవి ఏనుగును మరోసారి దాడి చేసింది. 14 ఏళ్ల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిను మళ్లీ చంపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ వార్త అయితే సంచలనంగా మారింది. అంటే ఏదో పగబట్టినట్లు ఆ ఏనుగు ప్రవర్తించడం అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. 2012లో మొదలైన విషాదం. 2012లో తల్లిదండ్రులను చంపేసింది ఆ అడవి ఏనుగు. 2012 డిసెంబర్ 16న తొలి దాడి చేసింది ఆ కుటుంబంపై. తర్వాత శనిచర్ బోట్లే తల్లిదండ్రులు ఏనుగుల దాడిలో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారన్నమాట. భయంతో కుటుంబం మాడి నుంచి జగత్పురకు తరలించారు. అంటే వాళ్ళు ఉండేది అడవి ప్రాంతంలో దగ్గర అన్నమాట. అదే కుటుంబంపై దాడి చేసింది. తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తర్వాత నుంచి ఒక 17 కిలోమీటర్ల దూరంలో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ప్రమాదం నుంచి బయటపడదామనుకున్న కుటుంబం. ప్రమాదం నుంచి బయటపడదామనుకుని కుటుంబం వెళ్ళిపోయింది అక్కడి నుంచి. 14 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే విషాదం చోటు చేసుకుందన్నమాట. ఎలా? 2026 జూలై 4న అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసింది. అదేదో పగబట్టినట్లు, ఖచ్చితంగా వాళ్ళని చంపాలి, ఎవరిని మిగల్చకూడదు కుటుంబంలో అన్నట్లు 14 ఏళ్ల తర్వాత వేరే ప్రాంతానికి వచ్చి అదే కుటుంబంపై దాడి చేసిందంటే దీన్ని ఎలా చూడాలి అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ అంశం. గోడలు బద్దలు కొట్టి లోపలికి దూసుకొచ్చిన దుర్బే అంటే ఈ 14 సంవత్సరాలు వాళ్ళ కోసం వెతికిందా అనే ప్రశ్న కూడా వస్తుంది. 14 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరిని కూడా చంపేసింది. గోడలు చూస్తున్నారు కదా, గోడలు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి చంపింది ఆ ఏనుగు. కోడలు అసికా బోటే, మనవడు భరత్ బోటే అక్కడికక్కడే మృతి చెందారు. పసి బాలుణ్ణి, ఆ కోడల్ని కూడా చంపేసింది ఆ ఏనుగు. ఒకే ఏనుగు దాడుల్లో కుటుంబానికి 4 బలయ్యారు. ఆ ఏనుగు దాడికి 4 కుటుంబ సభ్యులు మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారన్నమాట. దాడి చేసింది ఖచ్చితంగా ఏనుగేనా? జీపీఎస్ శాటిలైట్ కాలర్తో కదలికలు కూడా పరిశీలించారు అక్కడ అధికారులు. ఇప్పుడు చర్చిస్తున్నారు. అంటే ఏనుగుకి బేసిక్గా జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఘటన సమయంలో సమీపంలోనే దుర్బే ఉన్నట్లు కూడా నిర్ధారించారు. ఖచ్చితంగా ఆ ఏనుగే వాళ్ళని చంపింది. ఇప్పటి వరకు 25 మంది మరణాలకు కారణమైంది అని అధికారులు కూడా చెప్తున్నారు. ఇంతటి ఏనుగు ప్రమాదానికి దారితీస్తుంది. ఏనుగు సుమారు 20 మందిని దాకా పొట్టబెట్టుకుందని చెప్తున్నారు. మత్తు మందుతో పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గస్తీ కాస్తున్నాయి. ఇంకా ఎంతమంది కుటుంబాలని ఏనుగు నాశనం చేస్తుందన్న భయంతో అధికారులు కూడా దీన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జీపీఎస్ ట్రాకర్కి సంబంధించి పరిశీలిస్తున్నారు. అది వాళ్ళని చంపి ఆ ప్రాంతంలోనే, ఆ సరౌండింగ్స్లోనే తిరుగుతుందని కూడా చెప్పారనమాట. ఏనుగు నిజంగానే పగబట్టిందా? ఎస్, ఏనుగు నిజంగానే పగబట్టినట్లు ప్రవర్తించింది. పగబట్టి ఓ కుటుంబంలో తల్లిదండ్రులను చంపేసిన తర్వాత 17 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయినా, అది ఎంత అడవి ప్రాంతమైనా ఆ కుటుంబం మీదే ఎందుకు దాడి చేసిందనేదే ప్రశ్న. అటవీ ప్రాంతంలో చాలామంది ఉంటుంటారు, జీవిస్తుంటారు. అదే కుటుంబంపై ఎందుకు దాడి చేసిందనేది ప్రశ్నలు వస్తున్నాయి. పగపట్టిందా, పగపట్టడం వల్లే ఇలా చేసిందా అని అంటున్నారు. సోషల్ మీడియాలో 14 ఏళ్ల పగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది. ఇది చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం అయితే. అంటే ఏనుగు ఇంకా ఎంతమందిని చంపుతుందన్న భయం కూడా నెలకొంది చెప్పాలంటే. వాసనలు, మార్గాలు, స్వరాలను గుర్తుంచుకునే సామర్థ్యం ఏనుగుకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. సో వాసనలు పసిగడుతుంది, మార్గాలు, స్వరాలను కూడా పసిగడుతుందన్నమాట. మన గొంతు ఏంటి అనేది కూడా మొత్తం పసిగడుతుంది. వచ్చిన మార్గం కావచ్చు, ఏదైనా స్మెల్ కావచ్చు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే. కానీ ప్రతీకారం తీర్చుకుందనే శాస్త్రీయ ఆధారాలు కనిపించట్లేదు. ప్రతీకారం తీర్చుకుందన్న శాస్త్రీయ ఆధారాలు కనిపించకపోయినా కళ్ళకు కనిపిస్తుంది మనకి. అదే కుటుంబంపై మళ్ళీ దాడి చేసి చంపితే మనకు అదే కనిపిస్తుంది.
శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు, కానీ కంటికి కనిపిస్తుంది అదే కుటుంబంపై దాడి చేసింది. వాస్తవం ఏంటి? అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మానవ వన్యప్రాణుల సంఘర్షణే ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. అంటే ఈ కుటుంబం ఆ ఏనుగుని కానీ దానికి సంబంధించిన మిగతా వాటిని కానీ, అంటే ఏనుగు పిల్లల్ని కావచ్చు ఏమన్నా చేశారా, ఆ పగే పెట్టుకుందా అన్న ఆలోచన కూడా వస్తుంది. ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తున్న అడవి ఏనుగులు ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తాయి. కొంతమంది వాటిని తరమడం చేయడము చేస్తుంటారు, గాయపడుతుంటాయి, కొన్ని చనిపోతూ ఉంటాయి, రకరకాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అడవుల విస్తీర్ణం తగ్గడంతో పెరుగుతున్న ఘర్షణలు, అడవుల విస్తీర్ణం తగ్గడంతోనే ఈ ఘర్షణలు పెరుగుతున్నాయి. ఇవి మనుషులుండే ప్రాంతాల్లోకి వచ్చేసేసి ఆహారం కోసం, నీటి కోసం ఇక్కడ తలదాచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వాళ్ళని, కుటుంబ సభ్యులను కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళని లేదా పొలాలకు సంబంధించి నాశనం చేయడం ఇవన్నీ చేస్తున్నాయి అన్నమాట. పగ కాదు, ఒకే కుటుంబాన్ని వెంటాడిన ఘోర విషాదం. ఇది పగ కాదు, కానీ ఒకే కుటుంబాన్ని వెంటాడి చంపిన విషాదం అయితేనే చెప్పాలి. కానీ ఖచ్చితంగా పగ అని చెప్తున్నారు. చూసే వాళ్ళకి అది పగలాగే ఉంది, చూస్తుంటే అది పగలాగే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ ఏనుగును మాత్రం పట్టుకునే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ ఏనుగును పట్టుకుంటాము, ఇంకెంతమంది ప్రాణాలు బలి తీసుకుంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఎలిఫెంట్కి సంబంధించిన ప్రస్తావన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకే కుటుంబాన్ని వెంటాడి దూర ప్రాంతానికి వెళ్ళినా కూడా వెంటాడి చంపేసిందంటే ఇది పగ అని చెప్తున్నారు కొంతమంది. కొంతమంది ఏమో ఇది అడవిలో సంరక్షణ సరిగా లేక బయట ప్రాంతాలకు వచ్చి ఇలా చేస్తుంది అని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఆ ఏనుగుని పట్టుకునే ప్రయత్నం అయితే అధికారులు చర్య తీసుకుంటున్నారన్నమాట. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ CVR.